ఈసారి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్లో దుమ్ము లేపిన బ్యాటర్లు ఈ టీంలో ఉండడంతో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతుంది. టీ20 ప్రపంచ కప్ స్టార్ బ్యాటర్కు బాధ్యతలు అప్పగించేందుకు తుది కసరత్తు జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ స్పష్టత లేకపోవడంతో ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది. కమిన్స్ అందుబాటులో లేని పక్షంలో జట్టు నడిపించే బాధ్యతలు ఇషాన్ కిషన్ కు అప్పగించాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తుంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్ ను కనబరిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటుగా ఫైనల్లోనూ కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్ కీలకమైన క్యాచ్ లను బట్టి జట్టు ఛాంపియన్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. కమిన్స్ స్థానంలో తొలుత ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ తాత్కాలిక కెప్టెన్ గా ఉండే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన సారథ్యంలో తొలిసారి జార్ఖండ్ ను విజేతగా నిలిపాడు. 2016 అండర్-19 ప్రపంచ కప్ లోను కెప్టెన్ గా ఉన్నాడు. భారత టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలోనూ ఇషాన్ 317 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. కాగా అతడిని ఎస్ఆర్హెచ్ 2025 మెగా వేలంలో 11.25 కోట్లకు దక్కించుకుంది.